హాయ్ ఫ్రెండ్స్. మ్యాటర్ ఏంటంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ అయితే కొంచెం సీరియస్గా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే అక్కడున్న స్టాలిన్ వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అయితే త్రిష మీద కొన్ని కామెంట్స్ అయితే పాస్ చేసిండు. సో దానికైతే విజయ్ అయితే బాగా అఫెండ్ అయిపోయాడు. సో అయి మాట్లాడుకుందాం డీటెయిల్గా. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు డిఎంకే పార్టీకి చెందిన ఉదయనిధి స్టాలిన్, అదే మన స్టాలిన్ వాళ్ళ కొడుకు కరుణానిధికి మనవడవుతాడు. మన ఎలక్షన్లో డిఎంకే పార్టీ దారుణంగా అయితే ఓడిపోయింది. బట్ ఓడిపోయినా కూడా స్టాలిన్ ఓడిపోయాడు. బట్ ఆయన అయితే గెలిచిండు, ఉదయనిధి స్టాలిన్. సో ప్రస్తుతానికి అయితే ఆయన అసెంబ్లీకి అయితే వస్తున్నాడు. సో ఇక్కడ ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ త్రిష మీద కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే పాస్ చేసిండు. సో దానికైతే విజయ్ అయితే బాగా అఫెండ్ అయ్యిండు. సో ఈవెన్ దానికంటే ఆయన పాస్ చేసిన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేయడంతో విజయ్ అయితే బాగా అఫెండ్ అయ్యిండు. సో దాని మీద రియాక్షన్ కూడా తీసుకున్నాడు. అండ్ ఆయన అరెస్ట్ కూడా చేశారు. బట్ ఇదేం కొత్త ఏం కాదు. ఆయనకు ఇంతకుముందుకు ఇలాంటి కామెంట్స్ అయితే చాలా పాస్ చేసిండు. ఈవెన్ ఇంతకుముందు చూసుకుంటే హిందూస్ మీద అయితే దారుణమైన కామెంట్స్ అయితే చేసిండు. అసలు సనాతన ధర్మాన్ని అసలు ఉండొద్దు అంటాడు ఆయన. మరి ఆయన ఏం పొలిటీషియన్ నాకైతే అర్థం కాదు. అందరూ తెలుసు ఆయన ఒక క్రిస్టియన్. ఇప్పుడు ఆయన మతాన్ని ఆయన ఫాలో అవుతూ వేరే మతాన్ని ఫాలో అవ్వకపోయినా కానీ దాని రెస్పెక్ట్ అయితే చేయాలి కదా. బట్ ఆయన ప్యూర్ వన్ సైడ్ ఉంటాడు. సో దానికి రియాక్షనే మన ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్ అది. సో ఇంకా కూడా బుద్ధి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ అలా అరెస్ట్ చేసినందుకు స్టాలిన్ కూడా విజయ్ మీద ఏదో కొన్ని కామెంట్స్ అయితే పాస్ చేసిండు. సో ఉదయనిధి చేసిన కామెంట్స్ మీద ఆయన అరెస్ట్ చేయడం కరెక్టా? కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.